ఆంజనేయ స్వామికి ఏటా 2 సార్లు జయంతి ఉత్సవాలు జరిపిస్తారు. అందులో ఒకటి చైత్రమాసంలో వచ్చే పూర్ణిమ కాగా, ఇంకొకటి వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున. అయితే మరి ఈ రెండిటిలో ఏది అసలైనది అనేది ఇప్పుడు చూద్దాం. పరాశర సంహితిలో ఆంజనేయ స్వామి ఆవిర్భావం వైశాఖ బహుళ దశమి రోజున అని ఉంది. కానీ ఆంజనేయ స్వామి చిన్నతనంలో సూర్యుడిని తినే పండు అనుకుని మింగడానికి ప్రయత్నించినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. ఆ దెబ్బకు చిన్నతనంలో ఉన్న ఆంజనేయ స్వామి కేవలం మూర్ఛపోతాడంతే. అప్పుడు తన పుత్రుడిని ఇలా చేశాడని కోపం వచ్చిన వాయుదేవుడు వాయువుని స్తంభింపచేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆంజనేయ స్వామిని తన ఒడిలో పెట్టుకుని తల నిమ్మరగానే మళ్ళీ స్పృహలోకి వస్తాడు. అదే చైత్రమాసంలో వచ్చే పూర్ణిమ రోజున. అందుకనే ఆ రోజున కూడా హనుమంతుని జయంతిగా ప్రజలు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఆంజనేయ స్వామిని నిత్యం స్మరించే వారికి ఏ విధమైన భయము, పీడ ఉండవు.